బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇటీవలి ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెట్టింది. ఏపీ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో విజయం కోసం మేనిఫెస్టో రూపకల్పన కమిటీ ఏర్పాటు చేసింది. మొత్తం 11 మందితో కమిటీకి రూపకల్పన చేసింది. ఈ కమిటీకి కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు చైర్మన్గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా కనుమూరి బాపిరాజు, జేడీ శీలం, తులసిరెడ్డి, జంగా గౌతమ్, ఉషానాయుడు ఉంటారని ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణలో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీపై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీపై ఫోకస్ పెడుతూ పలువురు సభ్యులను కూడా నియమించడానికి రెడీ అయింది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర అధ్యక్ష మార్పుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేనిఫెస్టో కమిటీని కూడా ఏఐసీసీ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు అధ్యక్షతన అంటే చైర్మన్ గా పల్లంరాజు ఉండబోతున్నారు. దీంట్లో 11 మంది మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా ఉండబోతున్నారు. కమిటీలో సభ్యులుగా మాజీ కేంద్ర మంత్రి టీటీడీ ఈఓగా ఉన్న కనుమూరి బాపిరాజు, జేడీ శీలం మాజీ ఎంపీ, తులసిరెడ్డి, అలాగే జంగా గౌతమ్, ఉషానాయుడు, మిగతా 11 మంది సభ్యులు ఈ మేనిఫెస్టో కమిటీకి సంబంధించి ఏఐసీసీ ఒక కమిటీని అయితే జాబితాను ప్రకటించింది. ఇక గతంలో ఒకసారి కాంగ్రెస్ విజయాలు ఒకసారి చూసుకుంటే కనుక కర్ణాటక ఫలితాల తర్వాత అదే జోష్తో ఏఐసీసీ అధ్యక్షులు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాని అదే జోష్తో కర్ణాటక ఫలితాల జోష్తో తెలంగాణలో అందరూ కలిసి పనిచేయడం ద్వారా విజయం సాధించారు. ఇక 2 రాష్ట్రాల విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న ఏపీ కాంగ్రెస్ నేతలు ఇటు ఏపీలో కూడా విజయం దిశగా కొన్ని వ్యూహాలు అయితే రచిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు ఏపీ పిసిసి అధ్యక్షులుగా ఉన్న గిడుగు రుద్రరాజును మార్చడం ద్వారా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించే విధంగా కూడా షర్మిలకు ఏపీ పిసిసి పగ్గాలు అప్పగించారు. దానిలో భాగంగా ఇటు వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలందరూ కూడా కాంగ్రెస్ లకు వచ్చేందుకు కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక లిస్ట్ అయితే రెడీ అయింది. ఇక దీనిలో భాగంగా ఇక నెక్స్ట్ ప్రచార కార్యక్రమాలు వెళ్ళడానికి ముందు మేనిఫెస్టో రూపొందించాలి. కాబట్టి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పటికే ఆ మేనిఫెస్టో ద్వారా ఇటు కర్ణాటకలో కానీ తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ అదే జోష్తో ఈ మేనిఫెస్టోను రూపొందించడం ద్వారా దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అంటే ఇటు తెలంగాణలో 6 గ్యారెంటీలు, కర్ణాటకలో 5 గ్యారెంటీలు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని గ్యారెంటీలతో ముందుకు వెళ్ళాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చేందుకు ఒక మేనిఫెస్టో రూపొందించేందుకు ఇప్పుడు అంటే ఆయా రాష్ట్రాలకు తగ్గట్టుగా ఆ రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి ప్రజల జీవన స్థితిగతులను బట్టి మేనిఫెస్టో అనేది రూపొందించబడుతుంది. దానిలో భాగంగానే సీనియర్ గా గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉన్న పల్లంరాజుకు ఈ కమిటీ చైర్మన్ గా అయితే బాధ్యతలు అప్పగించారు. ఆయనతో పాటు మిగతా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారు మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్న బాపిరాజు గాని, జేడీ శీలం మాజీ ఎంపీని కూడా, తులసిరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత, జంగా గౌతమ్ గాని, ఉషానాయుడు గాని ఇతర సీనియర్ నేతలందరూ కూడా దీంట్లో కమిటీ సభ్యులు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ఒక మేనిఫెస్టోను తయారు చేసి దాంట్లో విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఎన్ని గ్యారెంటీలు అనేవి దీంట్లో పొందుపరచాలనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఇటు త్వరలోనే 21వ తేదీన షర్మిల ఏపీ పిసిసి అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆవిడ నిర్ణయాలతో కూడా ఈ కమిటీ కూడా ఒక నిర్ణయాలు తీసుకుని కమిటీని మేనిఫెస్టోను రూపొందించి దీన్ని ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు సమర్పిస్తారు. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.